హై గాయ్స్ అందరికీ. నిన్న హరీష్ గారిని చూస్తే ఈయన మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్ అని ఎంతమంది అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఆ హరీష్ గారు ఒకరే కాదు, చాలా వరకు నిన్న కంటెస్టెంట్ అందరూ మారారు అనిపించింది. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఈవెన్ కెప్టెన్, సెకండ్ టైం కెప్టెన్ పవన్ కూడా ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు ఎవరి మీద అరలేదు, ఎవరు ఏం చేయలేదు. మనం కూడా చెప్పాం మన వీడియోలో, అసలు కెప్టెన్ ఎవరు, కెప్టెన్ అసలు దేనిలో ఇవ్వట్లేదు, కెప్టెన్ సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పేసి. మరి ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు, కానీ కెప్టెన్గా ఆయన మాత్రం ఈ నిన్న కెప్టెన్సీ మాత్రం తీసాడబ్బా. ప్రతి దాంట్లో ఏర్పడుతున్నాడు, కిచెన్ దగ్గర అక్కడ ప్రతి దాంట్లో ఏర్పడుతున్నాడు పవన్. ఫస్ట్ టైం ఉన్నప్పుడైతే ఇంత లేదు, సెకండ్ టైం ఉన్నప్పుడు మరి కొంచెం నోరు లెగుస్తుంది మనోడికి. కెప్టెన్ అనేది అలాగే ఉండాలి, ఎవరైనా ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పగలగాలి. కెప్టెన్ అన్నప్పుడు బాగా అనిపించింది. నిన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ బాగా అనిపించింది అబ్బా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎఫెక్ట్ పెట్టారు, అందరూ మారారు అనిపించింది నాకు చూస్తుంటే. నీకు ముందు చూడాలి రీతు అండ్ పవన్ మారుతారు లేదో. అండ్ నేను టాస్క్ పెట్టారు, టాస్క్ కూడా బాగా జరిగింది. ఈ టాస్క్లో కూడా మన సంచాలక నిన్న ఎపిసోడ్ మొత్తం పవన్దేనబ్బా. ఎటు చూసినా పవనే, కెప్టెన్ ఆటలు పవనే, రెండు టాస్కులకి సంచాలక పవనే. మొత్తం పవన్ ఎపిసోడ్ అయిపోయిందన్న, మొత్తం ఎపిసోడ్ మొత్తం పవన్దే. ఇటు చూసినా ఇటు అటు 4 దిక్కులు తను అటు ఇటు ఏదో సాంగ్ ఉంటుంది కదా, లైక్ ఎటు పక్కన చూసినా సరే అతనే పవనే ఉన్నాడు, మన డిమాండ్ పవన్. సో సంజన గారు కొత్త గేమ్ స్టార్ట్ చేశారు అని ఎంతమందికి అనిపించింది. సంజన గారు ఎందుకంటే నిన్న గొడవలు అవ్వడానికి కారణం ఏంటంటే సంజన గారి వల్లే గొడవలు. ఆమె చూస్తుంటే చాలామందికి అనిపిస్తుంది, పాపం ఎందుకు ఇంత ఏడిపిస్తున్నారు అనిపిస్తుంది. మీకు అనిపించేది చూస్తున్న వాళ్ళకి. ఈరోజు నిన్న ఎపిసోడ్ చూసిన అసలు స్పెషల్గా అనిపిస్తుంది అబ్బా. నిన్న ఎపిసోడ్ చూసే ఓన్లీ ప్రీవియస్ ఎపిసోడ్ చూడకుండా నిన్నే ఓన్లీ చూసిన వాళ్ళకి ఎందుకు ఇవి ఇలా ఏడిపిస్తున్నారు, నచ్చింది పెట్టవచ్చు కదా, ఉన్నాయి కదా ప్యాకెట్లో అని అనుకుంటారు. కానీ ప్రీవియస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఏంటి అనేది. ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్టింగ్ అయిన చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అని. యాక్చువల్గా మొన్న సండే ఎపిసోడ్ ఏమైంది, సాటర్డే ఎపిసోడ్ ఏమైంది, నాగార్జున కూడా బోర్డు తెచ్చారు. బోర్డు తెచ్చి ఎవరైనా దొంగతనం చేస్తే ఈ బోర్డు మెల్ల వేస్తారని. ఏంటి దొంగలు జాగ్రత్త అని. మన ఇంట్లో పెట్టుకుంటాం కదా కుక్కలు జాగ్రత్త అనేసి, అలాగే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు తెచ్చారు. ఆ బోర్డు వేస్తే ఎవరైనా దొంగతనం చేస్తా అనేసి. సో అందుకని దొంగతనం అనే ఆ టాస్క్ లేదు, దొంగతనం చేయడానికి ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, దొంగతనం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయగలం అది చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అదనమాట. ప్రతి విషయంలో కూడా ఇంత కొద్ది విషయాన్ని కూడా అంత తెగిపోయేవారు సాగు చేస్తున్నారు అనమాట. అది కానీ తెగదు. అది మీరు బాగా గమనించుకోండి. చిన్న విషయంలో ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే చాలు, ఆ మాటను పట్టుకొని తెల్లవారు ఎప్పుడో అది అన్నావు నన్ను, మళ్ళీ మొన్న ఎప్పుడో అది అన్నావు నన్ను అంటున్నారు. ఎప్పుడుదో విషయం తీసుకొస్తున్నారు, అంటే గొడవ పెద్ద చేస్తున్నారు. కంటెంట్ కావాలి ఆవిడికి, ఏదో కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ కోసం అలా పొడిగిస్తూనే ఉంటారు. సంజన గారిని అడిగారు పోపు పొడి చేసుకుంటారనేసి. సంజన గారు ఏమో వెల్లుల్లి లేదు, ఆనియన్స్ లేదు, ఏమీ లేవు అంటే మాకు అన్నీ అవసరం లేదు, పోపులు చాలు అన్నారు. సరే ఉంటే చేసుకోండి అని చెప్పారు. కిచెన్లోకి వెళ్ళాక అక్కడ కెప్టెన్ డిమాండ్ పవన్ ఉంటారు, భరణి ఉంటాడు, అండ్ అక్కడ కుకింగ్ చేసిన వాళ్ళు దివ్యనిగిత ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ అడిగారు కెప్టెన్ సంజన గారిని అడిగారు, కుకింగ్ మంటని అడిగారు. అడిగినప్పుడు కిచెన్లో ఉన్న కిచెన్ డిపార్ట్మెంట్ అడగాలి కదా. అడిగి ఇలాగా కుకింగ్ మంటని అడిగాను, మీరు నాకు ఇది వండి పెట్టండి అని అంటే వాళ్ళు చేస్తారు కదా ఏదో ఒకటి. అడగకుండా నువ్వు వెళ్ళి నీకు నువ్వే పెనం పెట్టేసుకొని నేను వండేసుకుంటానంటే మరి అడుగుతారు కదా వాళ్ళు. కెప్టెన్ అడుగుతాడు, ఏం చేస్తున్నారు సంజన గారు మీరు అంటే, నేను అడిగాను, సంజన గారు చెప్పాను నేను సంజన గారు చేసుకోమన్నారంటే మీరు ఎవరు చేసుకున్నానికి, మీరు ఓనర్ కదా, మీరు ఎలా చేసుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే చేస్తారు కదా, వాళ్ళు కాకపోతే అప్పుడు మీరు గైడ్ చేస్తే చేస్తారు. వాళ్ళు చెప్తున్నాం కదా గొడవ ఎలాగ స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ గొడవ అనే బుక్
మనం సంజన గారి దగ్గర కొనుక్కోవచ్చు. అలా చేస్తున్నారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మన దివ్యనిఖిత గారు ఉన్నారు. దివ్యనిఖిత గారు అన్నారు, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, మాకు ఆవిడ చెప్పాలి, మీరు మాట్లాడారు కదా, మాకు చెప్పలేదు కదా అని అంటేనేమో. అయితే నేను కాదు, భరణి అని అంటారు, తిను రెడీ అవ్వలేదు, నేను కూడా ఫ్రెష్ అవ్వలేదు, సో అవును నేను కూడా ఫ్రెష్ అవ్వలేదు, మేము ఫ్రెష్ అవ్వాలి కదా, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తే అంటారు అన్న దగ్గర. అయితే నేను శ్రీజతో తెప్పించుకుంటానండి, ఏదో చేయించుకుంటాను, శ్రీజ ఉంది కదా చేయించుకుంటాను. శ్రీజ ఏమో చేయడానికి, ఇక్కడ కుకింగ్ మానిటర్ ఉన్నారు, కుకింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు చేయకుండా శ్రీజ చేస్తుంది. అదే అంటాను కదా, గొడవ ఎలా స్టార్ట్ చేయొచ్చు, గొడవ ఎక్కడి ముట్టించవచ్చు అని. ఇక్కడ సంజన గారు ఎంట్రీ అవుతారు. తనుజ గారు ఎంట్రీ అయినప్పుడు, సంజన గారు మీకు నేను చెప్పాను ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదా, రేషన్ కూడా ఇంకా రాలేదు కదా, చేస్తుంటే ఇది రేషన్ వస్తుంది. గొడవ ఇంకో కొంచెం పెద్ద చేయడానికి రేషన్ ఇస్తుంది కరెక్ట్గా ఆడడానికి. రేషన్ ఇచ్చినప్పుడు రేషన్లో కూడా ఆనియన్స్ పెద్దగా ఉండవు. అసలు ఇప్పుడు ఆనియన్స్ అవసరం లేదు. ఇప్పుడు సంజన గారు అడుగుతుంది కరెక్టే, ఎక్కువ ఉన్నాయి ప్యాకెట్స్, మనకి తెలియాలి కదా, ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తుంది కరెక్టే అనేసి. దానికోసమని అక్కడ ఉన్న ప్యాకెట్స్ అన్నీ తీసి మరీ చూపిస్తున్నాను, చూసావా ఆవిడ ఎంత తెలివైన. అంటే బయట పోట్రే ఎలాగ అవుతుందో తెలుసు. సో వీళ్ళందరినీ మనం వచ్చేయాలంటే అవన్నీ చూపిస్తే ఇన్ని ఉన్నాయి అయినా అడిగి ఇవ్వట్లేదు అని. హౌస్లో ఎవ్వరూ అడగట్లేనప్పుడు మీరు ఒక్కరే ఎందుకు అడుగుతున్నారు అంత స్పెషల్గా? ఇప్పుడు హౌస్లో అంతమంది ఉన్నప్పుడు 9 మంది ఓనర్స్ ఉన్నప్పుడు 9 మంది ఏదో ఒకటి అడగాలి కదా. మీరే స్పెషల్గా ఆ రోజు మార్నింగ్ ఎప్పుడో దోశ మీద షుగర్ అడిగారట, అది చేసి పెట్టారట. స్పెషల్గా అడిగినప్పుడు ఉన్నాయన్నప్పుడు చేస్తున్నారు కదా, అది అర్థం చేసుకోకుండా గొడవ. దాని గురించే మళ్ళీ పవన్ సారీ చెప్పడానికి వస్తే, మీకు దండం బాబు, మీకు వంటలు మాకు వద్దు. అసలు ఏమైందండి, దండం పెట్టి అంత సీన్ అక్కడ ఏం అవ్వలేదు, కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఈవిడికి ఏదో ఒకటి ఉండాలి అబ్బా, ఎవరో ఒకరు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేయకపోతే ఎంత పట్టదు ఈవిడికి. ఏదో కంటెంట్ చెప్పడానికి గేమ్స్ పెద్దగా ఆడారు కాబట్టి కంటెంట్ ఏదో క్రియేట్ చేయకపోతే ఆవిడ ఉండలేదని నాకు తెలుసు. సో కొన్ని వారాలు అక్కడ సంజన గారు ఉండాలంటే ఏదో ఒక్కటి చెయ్యాలి, చేస్తున్నారు అనమాట, అంతే, ఇంకేం లేదు. గొడవ కారణం ఇంకేమీ లేదు, ఇది ఒక్కటే, సంజన గారు కంటెంట్ కోసం చేస్తున్నారు అంతే, క్లియర్ కట్ ఇది 100%. ఇక్కడ మాస్క్ మ్యాన్ మారాడడానికి గల కారణం ఏంటంటే, మార్నింగ్ ఎంట్రీ సాంగ్ వస్తుంది కదా, అందరూ లేపడానికి సాంగ్ వేస్తారు. ఆ సాంగ్ వేసినప్పుడు నేను మాస్క్ మ్యాన్ గమనించాను, చాలా కామెడీగా ఫన్నీగా డ్యాన్స్ చేస్తాడు. మీరు చూడండి ఒకసారి ఆ ప్రోగ్రామ్ చూడండి, ప్రోగ్రామ్ కాదు ఆ డ్యాన్స్ చూడండి, చూసి కామెంట్ చేయండి, చెప్పిన కరెక్ట్ కాదు. చాలా కామెడీగా, అంటే హరీష్ గారి వైఫ్ చెప్పిన, హరిత గారు చెప్పిన హ్యూమర్ బయటకు వస్తుందా అనిపించింది నాకు చూస్తుంటే. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకనొకప్పుడు తనుజ గారు కాదు, భరణి గారికి వీళ్ళకి అదే మన ఈ విషయంలోనే ఫుడ్ విషయంలో గొడవ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇది అయిపోయింది కదా, పోపు విషయం అయిపోయింది. ఇప్పుడు ఎగ్ బుజ్జి ఏదో అది అయిపోయింది. దాని టాపిక్ దాన్ని సాగదీస్తే బాగోదు, ఇంకో కొత్త గొడవ. సో అందుకని ఏం చేశారు, హరీష్ గారి దగ్గరికి వెళ్ళి, హరీష్ గారు నాకు మొన్న మీరు వేసిన కదా ఎగ్ బుజ్జి అది వేసి పెడతారని. యాక్చువల్గా హరీష్ గారిది క్లీనింగ్ డిపార్ట్మెంట్, వాష్రూమ్ డిపార్ట్మెంట్, ఆయన అది చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి కిచెన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయమంటున్నారు హరీష్ గారిని. కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళు వదిలేసి వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు. అంతే చెప్తున్నాను కదా, ఏదో ఒకటి ఎలా కావాలి గొడవ. ఇప్పుడు వాళ్ళు చేస్తారన్నప్పుడు ఈవిడ చేయించుకుంటారు కదా, అప్పుడు ఖచ్చితంగా ఇలా అడుగుతారు కదా మానిటర్, అసలు కిచెన్ డిపార్ట్మెంట్లో వేరే వాళ్ళు ఉన్నారు కదా ఈయనది కలిసి. సో అందుకని హరీష్ గారు ఏమో బాగా చేస్తారేమో, చాలా లాస్ట్ టైం చేస్తారంటే బాగుందట, బాగా చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, హరీష్ గారితో చేయించుకోవాలి సంజన గారు ఎగ్ బుజ్జి. సంజన గారు ఒకరే కాకుండా ఆశా ఫ్లోరా గారు కూడా అడిగారు, మీరు చేయించుకుంటారా బాగుంటుంది అనేసి, అంటే తోడనమాట తోక. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు అప్పుడు అడుగుతారబ్బా, ఇక్కడ ఆర్గ్యుమెంట్ భరణి
మన ఎమాన్యులు అందరూ ఉంటారు. వీళ్ళు ఎదురుగా మాస్క్ మ్యాన్ ఉంటాడు. మాస్క్ మ్యాన్ యాక్చువల్గా వస్తాడు వంటడానికి, అక్కడ కూర్చుంటాడు వచ్చి. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంటుంది కదా, ఇలాగ ఎగ్బుజ్జి చేయించుకుంటాను ఆ మాస్క్ మ్యాన్ అడిగాను, హారిస్ గారిని అడిగాను అది అంటే, ఇక్కడ వచ్చి మన ఎవరు రీతు వచ్చి మొన్న హరీష్ గారు సరిగా వంట చేయట్లేదని అందరూ కలిసి ఏకాగ్రకంగా ఆయన్ని తీస్తారు కుకింగ్ నుంచి, మళ్ళీ ఎందుకని ఆయనతో వంట చేస్తున్నారు అని అడిగేది. కరెక్ట్ పాయింట్ అడిగిందబ్బా రీతు. సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ రోజు హరీష్ గారు వంట చేస్తున్నప్పుడు ఆయన అదే చిరాకుగా ఫేస్ పెడుతున్నారు, ఆయన అసలు ఏది ఫ్రెండ్లీగా ఉండట్లేదు, ఏదో చెప్తే చాలా కోపడుతున్నారు, చిరాకు పడుతున్నారని రీతు పాయింట్ రైట్ చేసింది. కరెక్టే. అందరూ కూర్చొని కెప్టెన్తో సహా అందరూ కూర్చొని, అప్పుడు కెప్టెన్ పవనే కూర్చొని అందరూ ఒక ఒపీనియన్తో మాట్లాడి ఆయన తీశారు. ఆయన వద్దు వేరే వాళ్ళు పెట్టండి అనేసి. అప్పుడు దివ్యనీతికి ఇచ్చారు. అంతేనా? మనం కూడా చూసాం పాయింట్. అది కాదు అనేస్తారు అబ్బా ఎమాన్యుల్. అది కాదు, అది మనం తీయలేదు, ఆయనకే ఎవరు మన భరణి అని ఎమాన్యుల్ ఆయన హ్యాండ్లో ఇంజరీ అని ఆయన చేయలేడు అన్నారు, అందుకే వెళ్ళిపోయారు అన్నారు. వెంటనే తనుజ అందుకుంది, మీరు మాట మార్చకండి, ఒక మాట మీద ఉండండి, 2 మాటలు మాట్లాడకండి, ఆ రోజు మన అందరం కలిసే కదా ఆయన తెలియదు, మళ్ళీ ఈరోజు ఆయన్ని ఎందుకు వంట చేయిస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా హరీష్ గారు మాట్లాడొచ్చు, ఆయన పాయింట్ రైట్ చేయొచ్చు, గొడవాడొచ్చు, కానీ గొడవాడలేదు. ఎందుకంటే ఆయన మారారు. మీరు మారిపోయారు సార్ అంటాం కదా, అలాగే మారిపోయారు ఆయన. సూపర్ అనిపించింది నాకు. అక్కడ ఆయన లేచి పాయింట్ రైజ్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు. మేబీ ఈ పాయింట్ మీద నామినేషన్లో హ్యాపీగా వేసుకోవచ్చు ఈ పాయింట్ మీద, కానీ అక్కడ మాట్లాడలేదు. అది నాకు బాగా అనిపించింది. హరీష్ గారిని చూస్తే సైలెంట్ కూర్చున్నారు, వింటున్నారు అంతే, ఏం జరుగుతుందా అని. అంటే ఆయన తెలుగుదేశం తెలుస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని సైలెంట్ వింటున్నారు. అక్కడ అదొక పాయింట్లు, ఈ 2 పాయింట్లు హరీష్ గారిని చూస్తే నిన్న మారిపోయారు. ఇంకో పాయింట్ ఏంటంటే, సంజన గారు మళ్ళీ వచ్చి అడుగుతారు, ఏది చేసి పెట్టిందంటే చేసి పెడతారండి, మరి నేను 10 రోజులు స్నానం చేయలేదు పర్లేదా అంటారు. 10 రోజులు స్నానం చేయలేదు పర్లేదు అంటారు. ఎందుకు అన్నారు ఈ పాయింట్? మీకు గుర్తుందా? లాస్ట్ టైం వీకెండ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ వెళ్ళిపోయినప్పుడు సంజన గారు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఒక్కొక్కరికి ఒక పాయింట్ చెప్పమన్నప్పుడు హరీష్ గారు 4 days 5 days అవుతుంది అదే డ్రెస్తో ఉన్నారు, అదే డ్రెస్తోనే కుకింగ్ చేసి పెట్టారు. సో చాలా స్మెల్ వచ్చేది, చేయలేస్తే ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ అబ్బా. చేయలేస్తే స్మెల్ వచ్చేది అన్నది మాత్రం చాలా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది ఒక పెద్ద టీవీ షోలోనే అలా చెప్పడం చాలా రాంగ్ స్టేట్మెంట్. అలా అన్నారు కాబట్టి ఆ పాయింట్ తీసుకొని హరీష్ గారు చిన్న హ్యూమర్ ఒకటి వచ్చింది కదా కొత్తగా, దాంట్లో 10 రోజులు స్నానం చేయడం పర్లేదు అన్నారు. సంజన గారు వెంటనే స్నానం చేసుకుని అంటారు. ఈయన వెళ్ళి స్ప్రే కొడుకుని వస్తారు. నిజంగా 10 రోజులు స్నానం ఎవరు ఉంటారు అబ్బా చెప్పండి, ఎవరుంటారు కదా అలాగా. మళ్ళీ అది కూడా అలాంటి పెద్ద టీవీ షోలో ఉండరు. వాళ్ళు చేశారో లేదో మనకు తెలీదు, కానీ ఉండరు. అన్ని రోజులు చిరాకు వస్తుంది, ఉండలేరు కూడా. ఎందుకంటే టాస్క్లు ఆడతారు, అది ఆడతారు, చెమట పడుతుంది, ఉండలేరు. సో ఈ 3 పాయింట్స్ చూస్తే హరీష్ గారు నేను నాకు మారిపోయారు అనిపించింది. మీకు అలాగే అనిపించిందా చూసిన వాళ్ళకి? అయితే ఈ పాయింట్ అయిపోయింది. 2 పాయింట్లో గొడవలు రైజ్ చేశారు సంజన గారు కంటెంట్ కోసం ఏదైనా చేస్తారు. నాగార్జున గారు వచ్చి వీకెండ్లో ఈ గొడవల మీద పుష్టి పెట్టారు అనుకోండి, ఇంకొక దానికి వెళ్తారు, లెవెల్ 3కి వెళ్తారు అనమాట. లెవెల్ 1 అయిపోయింది దొంగతనం, లెవెల్ 2 గొడవలు పెట్టడం. సెకండ్ టాస్క్ ఫస్ట్ టాస్క్ జరుగుతుంది కదా, ఫస్ట్ టాస్క్ జరిగినప్పుడు ఇక్కడ ఎమాన్యుల్ అండ్ సంజన గారు ఒక టీము. ఎమాన్యుల్ సంజన ఫస్ట్ ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు పక్కన కూర్చుంటారు కదా, ఈ రీతు వీళ్ళు ఆడినప్పుడు సంజన గారు వెళ్ళి మంచం మీద పడుకుంటే ఎమాన్యుల్ అంటాడు ఒక మాట కదా, మా అమ్మకి ఓడిపోయింది కదా, గొడవ ఆడడానికి ఛాన్స్ లేదు, ఎవరితో గొడవ ఆడడానికి ఛాన్స్ లేక పడుకునేట్టుంది పాపం, ఎవరితో గొడవ లేట్ చేయాలి తెలియక. ఎమాన్యుల్ చెప్పాను కదా, కరెక్ట్గా పాయింట్ అంటే కరెక్ట్గా తను గేమ్ అంచనా వేస్తున్నాడు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది తనకి అర్థమైపోయింది. మా అమ్మ సంజన గారు
కంటెంట్ కోసం గొడవ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరితో అనేసి. సో కరెక్టే. అయితే టాస్క్ పెడతారు. ఈ టాస్క్లో ఇద్దరు టీం మెంబర్స్ ఉంటారనమాట. ఇక్కడ ఓన్లీ దివ్య నిఖిత, సుమన్ శెట్టి ఉన్న టీంలోనే గెలుస్తారు. టాస్క్ ఏంటంటే ఆల్రెడీ మీరు చూసుంటారు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. టాస్క్ టైల్స్ ఉంటాయి, పైన స్టార్స్ ఉంటాయి. టైల్స్ కొట్టుకుంటూ వెళ్ళి ఆ స్టార్స్ 2 స్టార్స్ ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో ఆ టీం విన్నర్ అనమాట. 2 రౌండ్లో ఉంటారు. 2 రౌండ్లో ఎవరైతే ఎక్కువ సార్లు ఉంటే వాళ్ళు విన్నర్ అనమాట. ఇక్కడ మొదటి రౌండ్లో ఈ ఫస్ట్ వీళ్ళు ఆడతారనమాట. దివ్య నిఖిత అండ్ సుమన్ శెట్టి వీళ్ళు టైల్స్ కొట్టుకుంటూ వెళ్ళి, సుమన్ శెట్టి బాగా ఆడతాడు అబ్బా. సుమన్ శెట్టి అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా ఆడతాడు. పైకి వెళ్ళి పట్టుకొని కొట్టుకొని స్టార్ తీసుకురావడం చాలా బాగా ఆడతాడు. అండ్ ఇక్కడ తనుజ, సంజన గారు అండ్ ఇమానుల్ ఉన్నప్పుడు ఇమానుల్ వాళ్ళిద్దరిని ఆపుతాడు. ఆయన సంజన గారి కోసం, సంజన గారు అమ్మ వెళ్ళి తెచ్చు అని ఇద్దరిని ఆపుతాడు, కానీ సంజన గారు వెళ్ళి తేలేరు. ఈలోపు దివ్య నిఖిత గారు విడిపించుకొని వెళ్ళిపోతారు. దివ్య నిఖిత కాదు, మన సుమన్ శెట్టిని విడిపించుకొని వెళ్ళిపోతారు. సో ఆ విధంగా దివ్య నిఖిత అండ్ సుమన్ శెట్టిని గెలుస్తారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, రీతు, ఇంకొక ఇద్దరు ఉంటారు అబ్బా. పవన్ కళ్యాణ్, రీతు అండ్ రాము రాథోడ్, శ్రీజ. పర్ఫెక్ట్ టీం అబ్బా. నలుగురు కూడా దుమ్ము దులిపేస్తారు గేమ్ అంటే. పర్ఫెక్ట్ టీం వచ్చారు నలుగురున. ఇక్కడ రీతు ఏమో రాము రాథోడ్ హోల్డ్ చేస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ మిస్టేక్ ఏంటంటే టైల్స్ అని కొట్టకుండా ఓవర్లుక్లో తెచ్చేస్తారు స్టార్స్. శ్రీజ కూడా సేమ్ అంతే. కెప్టెన్ మెచ్చుకోవచ్చు. కెప్టెన్ ఎవరికి విన్ ఇవ్వకుండా 2 టీముల్ని డిస్క్వాలిఫై చేస్తాడు. ఈ విధంగా వీళ్ళు గెలుస్తారు, మన దివ్య నిఖిత అండ్ సుమన్ శెట్టి. నెక్స్ట్ రౌండ్లో వీళ్ళిద్దరే గెలిచారు కాబట్టి నెక్స్ట్ రౌండ్లో వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరిని ఎంచుకోవాలి. వీళ్ళేమో తనుజ గారు అండ్ ఫ్లోరా గారిని ఎంచుకుంటారు. దీంట్లో అందరూ కలిసి తనుజ గారికి, సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తారు, హౌస్ మేట్స్ అందరూ కలిసి. టాస్క్లో ఏంటంటే ల్యాడర్ ఉంటుంది, ల్యాడర్లో వాళ్ళు ఒకటి ఇవ్వాలి. వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వీడియో, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఒకటి ఇవ్వాలి. ఎవరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్కి, వాళ్ళకి వెళ్ళి ఆ రిచ్కి సంబంధించినవి ల్యాడర్లు ఇస్తే బాక్సులు అవి వాళ్ళు ఎక్కి అక్కడ ఉన్న బ్యాట్లు తీసుకోవాలి. ఇమ్యూనిటీ బ్యాడ్జ్ అనమాట అది, అంటే ఈ వీక్ ఎలిమినేషన్లో సేవ్ అవ్వడానికి. సో ఎపిసోడ్ ఎలా ముగిసింది, మన ఎపిసోడ్ ఎలాగుందో, మన రివ్యూ ఎలాగుందో కామెంట్ చేయండి. కామెంట్ చేయమని చెప్తున్నాను కదా. సో అవసరం లేదు, కామెంట్ అవసరం లేదు. జస్ట్ మీరు చూసారో లేదో, ఎంతవరకు చూస్తున్నారో అది కామెంట్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం.